కాబట్టి ఆ మధ్య కడిగేసుకోవడానికి కావాల్సి స్ట్రైట్ అమ్మా అటు ఇటు లాస్ట్ వరకు వెళ్ళిపోవాలి. अरे तब कर అది గుర్తెచ్చుకుంటున్నావు తప్పలేదు. అప్పులు చేర్చుకొని పెట్టింది ఈ దేవాలయం. నా మీద పడ్డ నిందని నన్ను అడ్డుకున్న మచ్చని జరిపి స్వామి నేను ఏ తప్పు చేయలేదని నా భక్తికి తెలిసేలా తెలుసుకునేలా చెయ్యి అని ఇక్కడే ఇదే చోట నిలబడి ఆ దేవుణ్ణి ఇన్నిసార్లు ఏడుస్తూ మొక్కుకున్నానో ఆ దేవుడు ఇన్నాళ్ళకి నా కన్నీళ్ళు తుడిచాడు.
నాకు నిన్ను శిక్షించాలని లేదు, నీతో క్షమాపణ చెప్పించుకోవాలని నేను అనుకోవడం లేదు. కాకపోతే చిన్న సాయం చేస్తావా ప్రతాప్? నువ్వు ఇన్ని రోజులు నేను తప్పు చేశానని, నా కడుపున పెరిగే బిడ్డకి నువ్వు తండ్రివే కాదని ఇంట్లో చెప్పావు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో చెప్పావు, కాలనీ వాళ్ళ ముందు చెప్పావు కదూ? అది నిజమా?